బెల్జియంలోని సెయింట్ గిల్లీస్ డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్ లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన నిర్మాణ కార్మికులకి ఒక అరుదైన నిధి దొరికింది. దాదాపు 9 మిలియన్ యూరోలు అంటే సుమారు 98 కోట్ల రూపాయలు విలువైన బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేల నిల్వ ఈ తవ్వకాల్లో బయటపడింది. వేసవి సెలవుల్లో పనికి వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబ్ ఈ నిధిని మొదటిగా గుర్తించాడు. పైపులు తొలగిస్తూ ఉండగా ఏదో మెరుస్తూ కనిపించిందని, మొదట అవి సాధారణ నాణేలు అనుకున్నామని, కానీ పరిశీలిస్తే బంగారు బిస్కెట్లు పురాతన నాణేలతో ఉన్న పెద్ద సంచిగా తేలిందని అతను తెలిపాడు. ఈ బంగారు నిధి 19వ శతాబ్దం చివరిలో నిర్మించిన ఒక పురాతన భవనం క్రింద ఉన్న ఇటుకుల గోడ మధ్య దాచి ఉంచబడి ఉంది. ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారి థియోఫిలిస్ వాన్ అస్సేకి చెందిన ఒక బ్రూవరీగా ఉండేది. ఇక్కడ 1899 నుంచి 1970 వరకు పానీయాల తయారీ జరిగింది. ప్రస్తుతం ఈ చారిత్రాత్మక భవనాన్ని CEWOS విలాండెరెన్స్ అనే సామాజిక సంక్షేమ సంస్థ తమ కొత్త ఆఫీసుల నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది. పనులు జరుపుతున్న సమయంలో అనుకోకుండా ఈ నిధి అయితే వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఈ స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని లభించిన బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ బంగారం వెనుక ఉన్న చట్టపరమైన హక్కుదారులను గుర్తించడానికి తూర్పు ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఈ బంగారం ఏదైనా నేరంతో సంబంధం ఉన్నదా లేదా దొంగలించబడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. బెల్జియం చట్టాల ప్రకారం దొరికిన నిధిపై హక్కు దావా వేయడానికి అసలైన యజమానులకి 5 ఏళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ నిధిపై నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, సంక్షేమ సంస్థ వాన్ అస్చే వారసులు హక్కులు కోరే అవకాశం ఉంది. భారీ మొత్తంలో లభించినందున చట్టపరంగా అధికారులకి అప్పగించామని, భవిష్యత్తులో తమకు ఏదైనా రివార్డ్ రూపంలో ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.